ఆపేద్దాము అని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు ఆపేది? ఎవరు ఆపుదామన్నది? ఎవరు? కొంతమంది లోపల అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అసలు వర్తే కాదు, లోపల ఉండడానికి అసలు అర్హులే కాదు, వీళ్ళని తీసేయండి, బయట పెట్టి అసలు బిగ్ బాస్ ఆపేయండి అంటున్నారు. ఏమంటారు? ఆపేయండి వాళ్ళను ఒంగోబెట్టి కొట్టాలా? ఎందుకంటే క్రోమ్ లో చాలా ఉన్నాయి అలాంటి వీడియోలు. అంతకంటే దారుణంగా అయితే లేవు కదా? ఉన్నాయా? లేవు కదన్నా. ఎందుకు ఆపుతారు చెప్పు? ఏదో అలా సదా జరిగిపోతుంది, నడవని షో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మెయిన్లీ దువ్వాడ దివ్యల మాధురిని ఆ దువ్వాడ ఇల్లీగల్ అఫైర్ వల్లే సో వాళ్ళ హైలైట్ అయ్యారు. హైలైట్ అయిన వాళ్ళు తీసుకొని షోలో పెట్టారు. ఏంటిది ఇప్పుడు అని చాలా మంది అందరూ కాంట్రవర్షియల్ పర్సన్స్, కొంచెం నెగిటివ్ అందరి నుంచి తీసుకున్న వాళ్ళే. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉందన్న. ఇప్పుడు ఆమె వచ్చింది, కొన్ని గొడవలు అవుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు 10 మంది ఒకవైపు ఉన్నప్పుడు, ఒకరు ఒకవైపు ఉన్నప్పుడు గొడవలు అయితే ఆటోమేటిక్ గా అందరితో కలిసిపోతే ఏ గొడవ ఉండదు. కాబట్టి మాధురి గారు కూడా కొన్ని గొడవలు తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆమె ఇప్పుడు కేసు కూడా ఆమె వల్లనే కదా పెట్టేది. ఆమె కొన్ని తగ్గించుకొని ఇప్పటికైనా ప్రజలకు లేకపోతే ఏదో క్షమాపణ చెప్పి ఇప్పటి నుంచి నేను బాగా ఆడతాను అనుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళని బిగ్ బాస్ లోకి తీసుకుంటే ఇప్పుడు చూసే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ఆ షో నడిపే నాగార్జున గారికి కూడా 2 పెళ్లిలే కదా, ఆయనకు కూడా 2 పెళ్లిలే కదా కాదా? వాళ్ళ కొడుకు నాగచైతన్య గారికి కూడా రెండు పెళ్లిలే కదా. అది తప్పది. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది మనం ఏం చెప్పలేము. ఆమె షోకి వచ్చింది, ఒక అవకాశం వచ్చింది, గొడవలు పడకుండా షో మంచిగా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గొడవలు అనేవి కావాలని ఆవిడ కంటెంట్ జనరేషన్ కోసం చేస్తున్నా అనుకుంటారా, లేకపోతే ఎట్లా? అది ఉంటుంటేనే ఆటోమేటిక్గా గొడవలు అయిపోతున్నాయి అన్న. ఆమెకున్న పొగరు వల్లనో లేకపోతే పక్కన వాళ్ళకు కొంతమంది గుసగుసలు కూడా నడుస్తున్నాయి ఈ మధ్య. ఆటోమేటిక్గా బెడ్షీట్ కప్పుకొని గుసగుసలు ఆడుతున్నారు కదా, అట్లా వాటి వల్ల కొన్ని జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దువ్వాడ గారితో ఆ రిలేషన్షిప్ వల్లే ఆవిడ కొంచెం ఫేమ్ అయింది. బట్ ఆ ఫేమ్ తో బిగ్ బాస్ వరకు వచ్చింది కానీ బిగ్ బాస్ అర్హురాలు కాదని చాలా మంది మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ షోకు అర్హురాలు కాదని మీరు అంటున్నారు. నేను కాదు, చాలా మంది బయట అంటున్నారు. చాలా మంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆమె షో పడని వాళ్ళే అంటున్నారు. ఆమె మాటలు కొన్ని నచ్చక అంటున్నారు, అంతేగాని ఆమె పర్లేదు బాగానే ఆడుతుంది. ఆమె కూడా ఏమైంది ప్రతిదీ చెప్తుంది కానీ కాకపోతే ఆమె బేస్ కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి కొంతమందికి నచ్చట్లేదు అంతే. అదే నేను చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు నీ వాయిస్ ఇంత ఉంది, నా వాయిస్ ఇంత ఉంది, నేను మొత్తుకుంటే అందరు ఏమనుకుంటారు? అరే వాడు అట్లా అరుస్తున్నాను అనుకుంటారు. ఆమె వాయిస్ ప్రాబ్లం కానీ ఆమె మాట్లాడే మాటలు తప్పు కాదు అది. కానీ ఇప్పుడు ఆ మాత్రం కొంచెం అట్లా అల్లర్లు కొంచెం గలాపా లేకపోతే బిగ్ బాస్ చూడడానికి ఎంటర్టైనింగ్ ఉండదు అని చాలా మంది అంటున్నారు. అది వాస్తవం అన్న. ఆమె వచ్చినాకనే ఇంకా కొంచెం చూడని వాళ్ళు చూస్తున్నారు కొంతమంది. అరే ఏదో గొడవ అయిందంట, అరే ఏమో అయిందంట అన్నట్టుగా ఆటోమేటిక్ గా రేటింగ్ పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న చాలా మందిని కొంచెం నెగిటివ్ గా కూడా చూస్తున్నారు బయట. సో బట్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటారా? మాధురి సపోర్ట్ ప్రతి ఒక్కరికి చేయాలన్నా. ఆమె ఏదో గట్టిగా అరిచినంత మాత్రం నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు? అందరికి సపోర్ట్ చేయాలా, అందరూ బాగా ఆడాలి. కాకపోతే కొంచెం పొగరు తగ్గించుకొని ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రీతు చౌదరి మీద కూడా చాలా నెగిటివ్ ఉంది లోపల. బట్ ఇద్దరు కరెక్ట్ గా ఇద్దరికి వార్ జరుగుతుంది లోపల. సో ఎవరు టఫ్ ఇస్తారు అనుకుంటున్నారు? ఎవరు టఫ్ అంటే నాకు అది అంత ఐడియా లేదు. దివ్యల మాధురి వర్సెస్ రీతు చౌదరి. రీతు చౌదరి అనుకుంటున్నారా? దివ్యల మాధురి గారు నేనే బిగ్ బాస్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, నేను చెప్పింది వినాలి లేకపోతే కొన్ని ఉన్నాయి అట్లా. నేనే బిగ్ బాస్ ను అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అదే చెప్తున్నా, కొన్ని తగ్గించుకోవాలనేది అందులో ఇదొకటి అన్నట్టు. ఇదొకటి కొన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమె చెప్పింది ప్రతి ఒక్కళ్ళు వినాలి అని అనుకోవడం అందరూ అది తప్పే. మీరు అన్నది కరెక్టే, అది కూడా తప్పే. కాకపోతే అందుకే నేను చెప్తున్నా కొన్ని తగ్గించుకోవాలని చెప్పి అదే చెప్తున్నాను నేను. అంటే నెక్స్ట్ వీక్ ఆవిడకి చివాట్లు పడతాయి. ఐ మీన్ వీకెండ్ లో నాగార్జున గారు చివాట్లు పెడతారంటారా? కంపల్సరీ ఏదో ఒక వార్నింగ్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. అలా ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉంటాడు నాగార్జున గారు. ఎవరైతే ఏమేమి మాట్లాడారో, తప్పు మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ మాట చెప్తే వాళ్ళు చక్కగా అవుతారన్న మాట అయితే చెప్తున్నాడు. ఈసారి కూడా చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎలిమినేషన్ త్వరగా వద్దు అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఉంటది అనుకుంటున్నారా? ఉంటది అనుకుంటున్నా నేనైతే. అట్లా ఏమి ఉండదండి. షో సరదాగా వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఉంటది కొన్ని రోజులు. ఎలిమినేట్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారు. ఎందుకు సుమన్ శెట్టి? ఆయన ఫస్ట్ అసలు ఆడలేడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన మంచి కంటెంట్ కెప్టెన్ కూడా అయ్యిండు అట్లా. కాబట్టి ఇంకా ఎదుగుతాడని నేను అనుకుంటున్నా. లాస్ట్ వరకు ఉంటాడని కూడా అనుకుంటున్నా. ఫిజికల్ టాస్క్ లో ఆయన కొంచెం స్లో డౌన్ ఉన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. బట్ అది ఎలా? ఫస్ట్ ఆడలేడని చెప్పిరు, ఇప్పుడు ఆడుతున్నాడు కదా. అలాగే మీరు అన్న ప్రశ్నకు తర్వాత గెలిచి చూపిస్తాడేమో ఆయన. ఓకే రైట్. సో ఓవరాల్ గా బిగ్ బాస్ ఆగదంటారా? ఆగదు. 100% ఆగితే ఈయన గుండు కొట్టించుకొని తిరుగుతా నేను. రైట్ ఓకేనా? ఆగితే నా పేరు మహేష్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే గుండు కొట్టించుకొని తిరుగుతా మీ ముందే. టాప్ 5 అంతే పాపులారిటీ కోసం. ఇంకా కొంతమంది అంటే చూడని వాళ్ళకు కూడా చూపించడం కోసం అలా పుకార్లు పుట్టిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే తనుజ గేమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక చాలా చేంజ్ అయింది అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? తనుజదా పర్లేదు అనిపిస్తుంది కొంచెం.
పర్లేదని కాదు, ఆమె మీద నెగిటివిటీ కూడా వస్తుంది కదా, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ పోయింది అని. కామన్ ఇక అన్ని జరుగుతూనే ఉంటాయి. షో అన్న తర్వాతనే అదే కదా, షో అంటేనే అది షోయింగ్ చేయాలా. మన దాకా వాళ్ళు వచ్చిన తర్వాత మారిపోవడం అనేది తప్పని చెప్పి ఇలా నెగిటివ్ వెళ్తుంది. అవన్నీ ఏమి ఉండవు అండి, అవన్నీ ఏమి ఉండవు. షో విధంగా జరిగిపోతుంది. సుమన్ శెట్టి ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, అవును. దాని గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి ఆయన సూపర్ మ్యాన్. ఆయన సాఫ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అండి. ఆయన ఎవరి వల్ల ఇది కాడు. ఇప్పుడు కొంచెం మాటలు కూడా మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇట్లనే ఇంకా మంచిగా మాట్లాడి లాస్ట్ వరకు ఆయనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు సుమన్ శెట్టి. పర్లేదు, ఈ మధ్య చాలా బాగా ఇస్తున్నాడు. స్టార్టింగ్ కంటే ఈ మధ్య మంచి ఊపులు ఉంది. ఓకే, ఆయేషా గొంతు ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. ఓన్లీ గొంతు మాత్రమే ఉంటుంది, గేమ్ ఆడట్లేదని నెగిటివిటీ వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నలుగురులో నా బేస్ కొంచెం పెద్దగా ఉంటది. నలుగురు 4 రకాల అరే ఆమె గొంతు ఇట్లుంది అట్లుంది అని అంటారు. అది కామనే. ఇక ఒక్కొక్కరు వాయిస్ ఒకలా ఉంటుంది. అందరు వాయిస్ స్వీట్ ఉండవు కదా. మీరు ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను అట్లా కాదు కదా. రీతుది తనుజ మీద ఆయేషా టార్గెట్ పెట్టిందని చెప్పేసి చెప్తుంది కదా, ఎందుకు టార్గెట్ పెట్టింది అంటారు? వాళ్ళకి పడక ఏమన్నా ఉండొచ్చు నాకు తెలిసి. లేదా నలుగురు ఈమె వైపు ఉండడం వల్ల, లేదంటే ఆమె కొంచెం దూరం పెట్టడం వల్ల ఆమె కొంచెం జెలసీ లాగా ఉండొచ్చేమో. లేదు, తనుజ ఆమె అందరికి పోటీ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, నిజంగానే పోటీ వస్తుందండి? ఆమె అంత అందగత్తెనా ఏమో నాకైతే తెలియదు మరి. ఓకే, ఆమె అనుకుంటుందేమో అలాగా. మాధురి భరణి టీమ్ ని ఎవరైతే ఉన్నారో భరణితో పాటు తనుజ కావచ్చు లేకపోతే దివ్య కావచ్చు, వాళ్ళందరినీ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తుంది? టార్గెట్ ఏం లేదండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే. షో పరంగా అది నడుస్తుంది అంతే. ఓకే, ఇక్కడ టార్గెట్ చేసినట్టయితే నాకేమనిపించదు. రీతుతో గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే గొడవలు కామన్. ఇప్పుడు కలిసి అందరం ఒక దగ్గర ఉన్నామంటే నువ్వు మాట అంటావు, నేను మాట అంటా. గొడవలు జరగకుండా ఉంటాయా? ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతాయి, బయట జరుగుతాయి. అది షోలో జరుగుతుంది అంతే. అది ఓకే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగాలేదా? ఇప్పుడే బాగా రసవత్తరంగా ఉంది, ఫైట్లు గొడవలు ఇవన్నీ ఏం గొడవలండి నాకు అర్థం కాదు. ఒకటే లేపుతారు గొడవ. మాధురి గారు ఆవిడ దేనికి వచ్చారు అసలు? అనవసరం టాపిక్ లేపుతూనే ఉంటారు. మా పక్క జిల్లానే, మా ఊరు పక్కనే. ఎందుకు వచ్చిందో అర్థం కాదు నాకైతే. నాకు అప్పుడైతే ఎందుకు వచ్చిందిరా ఇప్పటికీ నాకు అనిపిస్తూనే ఉంటుంది. బయట శ్రీనివాస్ గారు ఆగమవుతురా మా పక్క జిల్లా, మా పక్క ఊరే అన్న ఆవిడది. రోజు చూస్తూ పోతుండే వాళ్ళు. నేను ఎందుకు రప్పించా నాకు ఇప్పుడే అర్థం కాదు. షాప్ పెట్టుకోండి స్ట్రైట్ గా సార్. ఆ మైక్ ఇటు పెట్టింది అన్న, నేను ఎడపట్టుకోండి. థ్యాంక్ యూ. అంటే మంచిగా ఆడట్లేదా? ప్రతి దానికి గొడవలో కనిపిస్తున్నాయి కదా మేడం. గొడవలు ఇప్పుడు ఫుడ్ విషయం, క్లీనింగ్ విషయం గొడవలు. కెప్టెన్ మొన్న పవన్ గారు కెప్టెన్ మంచి కూర్చోమని చెప్పారు. మొన్న కెప్టెన్ గా పద్ధతిగా కూర్చోమని, కూర్చోండి ఒక విషయం అడగాలని. పర్లేదు చెప్పండి తర్వాత నిలిచాలంటే అది మంచి కూర్చోమని కంఫర్టబుల్ గా కూర్చొని యాజ్ అ కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీ చెప్పారు. అది కూడా నువ్వు వేరే విధంగా తీసుకుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. అట్లా అంటే ఇంకా ప్రాంక్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడడము. ప్రాంక్స్ దేనికి పని? ఇప్పుడు వెళ్ళిన రీజన్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అక్కడ? అందరితో బాండింగ్ పెంచుకోకూడదు అన్న పాయింట్. ఓకే, గొడవలు పడిన చెప్పలే కదా. అట్లా అంటే మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? ఇమాన్యుల్. ఎవరిని అడిగినా చెప్తారు ఇమాన్యుల్ అనే. ఈవెన్ నాకు సార్ కూడా చెప్పారు కదా, ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ద థింగ్స్. విన్నర్ అని చెప్పలేను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ విన్నర్ అవ్వాలి చెప్పలేము. మన ఇమాజినేషన్ మనం చేయకూడదు. లాస్ట్ టాప్ 6 టాప్ 7 ఉండేటప్పుడు అప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు అలా రన్నింగ్ అవుతుంటది అంతే. ఆల్రెడీ యాక్టర్ కమెడియన్ కాబట్టి ఆయన కొంచెం ఫేక్ గా ఉంటున్నాడు. ఆయన రియల్ స్వరూపం అనేది ఇంకా బయటపడలేదు అంటున్నారు. అంత లేదు, ఒకటే మేడం సింపుల్. ఎవరైనా బిగ్ బాస్ రియాలిటీ షోకి వచ్చేటప్పుడు ఆయన ఓపెన్ అప్ అవ్వాలే కానీ రియాలిటీ ఒకలా బయట ఒకలాగా అవన్నీ ఎందుకు? మన రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి గారు అసలు ఎందుకు గేమ్ ఆడడం తప్ప వేరే వాళ్ళతో పులిహార కలపడం స్టార్ట్ చేస్తారు. ఏంటండి ఇప్పుడు భరణి గారు ఆయన అట్లనే రాదు, ఏమైనా నటిస్తుండ? ఆయన నటించచ్చేమో అనిపిస్తుంది. నటిస్తున్నారు, బయట పడాలి ఇంకా. మాస్క్ ఎవరు జెన్యూన్ గా ఉంటున్నారు, ఎవరు ఫేక్ గా ఉంటున్నారు? ఇమాన్యుల్ జెన్యూన్ ఉంటున్నారు. బర్నీ గారు కొంచెం మాస్క్ తీస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఉన్నాయి, చెప్పకూడదు కానీ ఉన్నాయి, జరుగుతాయి. తనుజ బాగానే ఆడుతున్నారండి. తనుజ పర్ఫెక్ట్. దివ్యగా కొంచెం డౌన్ అనిపిస్తుంది, ఎమోషనల్ పర్సన్ కదా, కొంచెం డౌన్ అనిపిస్తుంది. రమ్య మోక్షని తీసుకెళ్లిన పర్పస్ అది 100% ఉందా బిగ్ బాస్ లో? లేదా ఏ పర్పస్ ఏమంటారు? పేరేనా?
అన్ఫేర్ బేసికల్లీ అది అన్ఫేర్. కాకపోతే నా ఉండే క్యాపబిలిటీ బట్టి దానికి వెళ్ళిపోతే బెటర్. అన్ని విషయాల్లో దూరుతారు, అసలు సంబంధం లేని వాళ్ళు దూరుతారు. ఎందుకు నీ పాయింట్ నువ్వు లేస్తే అది బాగుంటుంది. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ ఏంటి సార్, సింపుల్ లాజిక్. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ ఏంటి, మీరు వస్తే బాగుంటుందా, మీరు వేరే గొడవలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందా? ఇప్పుడు మీ ఫ్యామిలీ పరంగా లేకపోతే ఐఎమ్ సారీ టేకింగ్ అంటే తరదూరుస్తుంది అంటావు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. అన్ఫేర్ మళ్ళీ రీఎంట్రీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రానియండి, మళ్ళీ వెళ్ళిపోద్ది అంతే, సింపుల్. మిగతా ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఈ వీకా చెప్పలేం. నువ్వు ఓటు ఎవరికి వేసినావు? ఓటు వేయట్లే, ఓటు నా దగ్గర వేరే అకౌంట్ నాకు సంపత్రాలు. ఓకే ఓకే. థ్యాంక్ యూ.